ఈరోజు ప్రత్యేకంగా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే సత్యన స్థితి నుంచి జీవంలోనికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు వాక్యాన్ని మనము నేర్చుకోబోతున్నాము. ఇది నిజానికి పెద్ద సబ్జెక్టు. ఎంతవరకు అయితే అంతవరకు సుమారుగా 40 నిమిషాలు మీ ముందు దేవుని వాక్యాన్ని ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. అసలు మృతము అంటే ఏంటి? మృతము అంటే ఏంటి? నిర్జీవము అని లేదా జీవము లేనిది అని అర్థం. మృతము అంటే జీవము లేనిది, నిర్జీవము అని అర్థం. మొదటి విషయాన్ని మీరు గమనించండి. మృతులలో నుండి లేవాలట. ఎక్కడ నుండి లేవాలి? మృతులలో నుండి లేవాలి. సత్యన స్థితి నుంచి మనము జీవం గల చోటుకు రావాలి అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మృతము అనేది లేదా చచ్చిన స్థితి అంటే ఏంటి? వాక్యంలో నుండే మీకు అర్థాన్ని చెప్తాను. చచ్చిపోయిన స్థితి అంటే ఏంటి? ఆత్మీయంగా చావడం అంటే ఏంటి? ఇప్పుడు ఆదాము హవ్వలకు దేవుడు చెప్పాడు, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని యేసయ్య చెప్పాడు, దేవుడు చెప్పాడు. అయినా కూడా వారు తిన్నక మేము చచ్చిపోలేదు, మేము బ్రతికే ఉన్నామని వాళ్ళు అనుకున్నారు. ఈనాడు క్రైస్తవ్యం కూడా అదే అనుకుంటున్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా ఏమనుకుంటున్నారు? దేవుడు తినొద్దన్నాడు, అయినా వాళ్ళు తిన్నారు, కానీ చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నారు కదా, దేవుడు అలాగే చెప్తాడు, మనం ఇలాగే చేస్తాము అని అనేక క్రైస్తవులు ఈనాడు పొరపడుతూ ఉన్నారు. దానిని శారీరకంగా అర్థం చేసుకుంటున్నారు కానీ ఆత్మీయంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆత్మీయంగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు కాబట్టి, ఆత్మీయంగా మృతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి అక్షరార్థంగానే లేదా పైననే బాహ్య రూపాన్ని వాళ్ళు చూసి అర్థం చేసుకుంటున్నారు కానీ అంతరంగాన్ని వాళ్ళు లేదా ఆత్మీయతను అర్థం చేసుకోలేకపోతున్నారు. చచ్చిన స్థితి అంటే ఏంటి అసలు? రోమపత్రిక 8వ అధ్యాయము చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు అక్కడ దేవుని వాక్యాన్ని రాశారు. చూడండి ఒకసారి. రోమ 8, 5, 6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానం. శరీరానుసారమైన మనసు ఏంటి? మరణం. చెప్తారా? మరణము ఏంటిది? మరణం. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానం. జీవము, సమాధానం. ఇప్పుడు ఆత్మానుసారంగా ఉండాలా, శరీరానుసారంగా ఉండాలా? ఎలా ఉండాలి క్రైస్తవుడు అంటే? మీరు ఎలా ఉన్నారో అది చెప్పండి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? శరీరానుసారిగా ఉండాలా, ఆత్మానుసారిగా ఉండాలా? మీరు ఎలా ఉన్నారో అది చెప్పండి. నేను చెప్పాను కదా. క్రైస్తవులు ఎలా ఉండాలి? ఎలా పడితే అలా ఉంటుంది సార్. ఆత్మానుసారంగా ఉండాలి. మరి చెప్పరు? క్రైస్తవులు ఎలా ఉండాలి? ఆత్మానుసారులుగా ఉండాలి. ఆత్మానుసారమైన మనసు ఎలాంటిదంట? అది జీవం కలిగింది, అక్కడ మరణం లేదు. అది సమాధానం కలిగింది, అక్కడ గొడవలు లేవు. శరీరానుసారమైన మనసు ఉన్నది, అది మరణమే, ఇక డైరెక్ట్ మరణమే, దానికి ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. ఆప్షన్స్ ఇక లేవు. కాబట్టి చచ్చిన స్థితి అంటే శరీరానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు మరణానికి దారి తీస్తుంది, మరణకరమైన కార్యాలను చేయడానికి ఇష్టపడుతుంది. నువ్వు శరీరానుసారి అయితే మరణానికి సంబంధించిన, శరీరానికి సంబంధించిన, లోకానికి సంబంధించిన, సాతానికి సంబంధించిన పనులలో ఉంటారు. ఈనాడు ఈ రోజులలో లోకంలో మానవత్వం లేదట. ఏం లేదు? ఏం లేదండి? మానవత్వం లేదు. మనకున్నదా మానవత్వం? ఉన్నదో లేదో ఇది విన్న తర్వాత చెప్తారు. కానీ ఈ రోజులలో మానవత్వం లేదట. శరీరానుసారమైన మనసు అది మరణము. ఈ మరణానికి సంబంధించిన విషయాలలో ఒకటి మానవత్వం లేదట ఈ రోజులలో. మొన్న మేడ్చల్లో 2 హత్యలు జరిగాయి. మేడ్చల్ అంటే మా ఏరియా అండి, అందుకే చెప్తున్నా. మేడ్చల్ అంటే మా ఏరియా, మా ఊరు పట్టే. మేడ్చల్లో 2 మర్డర్స్ జరిగాయి. మానవత్వం లేదు. నడి రోడ్డు మీద నరికేశారు ఒక అతన్ని. ఎవరు? తన సొంత సహోదరుడు, సొంత చిన్నాన్న, ఇద్దరు కలిసి నరికేశారు. మానవత్వం లేదు ఈ రోజులలో మనుషుల దగ్గర. అది జరిగిన తెల్లవారే అక్కడే మెచ్చల్లోనే బస్ స్టాప్ ముందు ఇది జరిగింది. బస్ స్టాప్ వెనక సైడు ఒక ఇంటిలో ఒక అతన్ని చంపేశారు. నిన్నే ఒకరిని చంపేసి ఎవరు అడగలేదు, ఈరోజు నన్నే ఎవరు అడుగుతారులే అని. మరి లేడీ చంపిందో జెంట్స్ చంపాడో తెలియదు కానీ మొత్తం మీదైతే మరొకడు చనిపోయాడు. నిజంగా ఒక సాటి వ్యక్తిని అంత కర్కశంగా, అంత కఠోరంగా, అంత కఠినంగా
మృగంలాగా మారి మనుషులు ఒక ఆత్మను, ఒక మనిషిని చంపడము మానవత్వం లేకపోతేనే అలా చేస్తారు. ఈ రోజులలో మానవత్వం లేదట. నేటి తరంలో కయ్యనులు ఎక్కువగా ఉన్నారు. నేటి తరంలో ఈ రోజులలో ఎవరున్నారు? కయ్యనులు ఎక్కువ ఉన్నారు. కయ్యను స్వభావం ఏంటి? తన సహోదరుని చంపేశాడు, ఏబేలుని చంపేశాడు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే ఏబేలు లాంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కయ్యను లాంటి వారు ఎక్కువగా ఉన్న ఈ రోజులలో దేవుడు ఏబేలు లాంటి వారిని వెతుకుతూ ఉన్నాడు. నువ్వు కయ్యనువా, ఏబేలువా? క్రైస్తవుడు ఎలా ఉండాలి? కయ్యను లాగా ఉండాలి. మాటలతో చంపేవాడిగా, నిందించి హింసించి చంపేవాడిగా ఉండద్దు. మానసికంగా క్షోభ పెట్టేవాడిగా ఉండద్దు. దేవుని బిడ్డలంటే హేబేలు లాగా ఉండాలి. హేబేలు లాంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హేబేలు లాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే విషయం మీద కొన్ని విషయాలు ఆలోచన చేయండి. మానవత్వం ఈ రోజులలో కరువు అయిపోయిందంట. ఏం కరువు అయిపోయిందమ్మా? మానవత్వము కరువు అయిపోయింది. ఒక ముసలమ్మ వాళ్ళ ఆయన చనిపోయే ముందు బ్యాంకులో 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి వెళ్ళాడట. వాళ్ళ ముసలాయన చనిపోయే ముందు 2 లక్షల రూపాయలు ముసలమ్మ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి చనిపోయాడు. ముసలమ్మను చూసే వాళ్ళు ఎవరు లేరు. ఆమె పోషణకు కూడా కష్టంగా ఉంది కాబట్టి ఆమె గుర్తుకొచ్చింది, అయ్యో బ్యాంకులో 2 లక్షలు ఉన్నాయి కదా, డబ్బు పెట్టుకొని ఏం చేస్తున్నాయి, వెళ్ళి కొంచెం డబ్బు తెచ్చుకొని కావాల్సినవి తీసుకొని బ్రతుకుతాను, హాస్పిటల్ చూపించుకుంటాను లేదా భోజనం చేస్తాను అనుకొని బ్యాంకుకి వెళ్తే ఆ బ్యాంక్ ఆఫీసర్ అన్నాడట, నీ అకౌంట్లో డబ్బు లేదమ్మా అన్నాడట. అదేంటి మా ఆయన పోతూ 2 లక్షలు నా పేరు మీద వేసి వెళ్ళాడు కదా అని ఆ ముసలమ్మ అడిగితే, నీ కుమారుడు వచ్చి నువ్వు చచ్చిపోయావని డెత్ సర్టిఫికెట్ ఇచ్చి 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పాడు. మానవత్వం ఉందంట. మానవత్వం మీద కొన్ని మాటలు మీరు ఆలోచన చేయండి. మనకి తెలిసి ఉండాలి సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఎలా ఉండాలి అనేది. డెత్ సర్టిఫికెట్ చూపించి, ఒక వృద్ధురాలు కుమారుడు డెత్ సర్టిఫికెట్ చూపించి బ్యాంకులో ఇచ్చి 2 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను ఆ తల్లి ఇది జీర్ణించుకోలేక గుండెబలికి చచ్చిపోవచ్చు అనుకుంటున్నాను. నువ్వు చూస్తలేదు, భోజనం పెడతలేదు, ఇంట్లో ఉండలేదు, మంచి చెడు చూస్తలేదు, ఎక్కడో ఉన్నావు, నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, నీ కుటుంబంతో, నీ భార్య బిడ్డలతో. ఆమె బతికేదో ఆమె బతకడితే కూడా ఆమెను అట్లు కూడా బతకనియమా? బతుకుండగానే చచ్చిపోయిన డెత్ సర్టిఫికెట్ ఇచ్చి బ్యాంక్ కాల్ చేసి వెళ్ళిపోయాడు. మానవత్వం ఎక్కడుందండి? మానవత్వము కనుమరుగైపోతాం. నేటి రోజులలో మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజలు. ఇంకా చెప్పగలను నేను, చిన్నప్పుడు పిల్లలను హాస్టల్లో వేస్తా ఉన్నాను. చిన్నప్పుడు పిల్లలను హాస్టల్లో పెడితే వాడు పెద్దవాడు అయిన తర్వాత తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తున్నాడట. ఎందుకు? తల్లిదండ్రులతో వాడికి ప్రేమ, అటాచ్మెంట్ లేకుండా పోతుంది. వాడు హాస్టల్లో ఉండి, పిల్లలు హాస్టల్లో ఉండి గరుకుగా కఠినంగా మారిపోతా ఉన్నారు. తల్లిదండ్రులతో ప్రేమ, ఆప్యాయత, అటాచ్మెంట్లు తక్కువయ్యి పెద్దవాడు అయిన తర్వాత వాడి జీవితం వాడు చూసుకోవడానికి ఏం చేస్తూ ఉన్నారు? తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వేస్తూ ఉన్నారు. ఇక్కడ హాస్టల్లో వేసి చదివించొద్దు అని దానికి నేను వ్యతిరేకిని కాదు. హాస్టల్లో నేను వ్యతిరేకించేవాడిని కాదు. చదవద్దు అని నేను చదువుకు వ్యతిరేకిని కాదు. రియాలిటీ చెప్తున్నా. ఈ రోజులలో జరుగుతున్న నిజాలను, రియాలిటీని నేను చెప్తున్నా. అందరూ అలాగే ఉన్నారని కూడా నేను అంటలేను. హాస్టల్లో ఉన్న అందరూ వాళ్ళ తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలలో వేస్తారని, అందరూ అలాగే ఉన్నారని చెప్తలేరు. కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. కొందరు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. నాకు పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా హాస్టల్కి వెళ్ళాలి. తప్పదు. హాస్టల్లో ఉంటే మంచిగా చదువుకుంటారు, చాలా బాగా చదువుకుంటారు. హాస్టల్లో ఉంటే చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. చదువు వాడు ఎక్కడికి చేరుకోవాలో అంత హైట్లోకి వెళ్తాడు. ఏ ఉద్యోగం కావాలో ఆ ఉద్యోగాన్ని, ఆ గవర్నమెంట్ జాబ్ని కూడా కొట్టగలుగుతాడు. ఎక్కడుంటే హాస్టల్లో ఉండగలిగితే. దానికి నేను వ్యతిరేకం కాదు. అందరూ కూడా అలాగే ఉంటారని చెప్పట్లేదు. చిన్నప్పుడు పిల్లలను హాస్టల్లో పెడితే పెద్ద అయినాక వాడు వృద్ధాశ్రమాలలో వేస్తూ ఉన్నారు.
మానవత్వం కోల్పోయి జీవిస్తున్న ఈ లోకంలో జాగ్రత్తగా దేవుని బిడ్డగా, విశ్వాసిగా, క్రైస్తవుడిగా మనం చాలా జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. మానవత్వం కోల్పోయి జీవిస్తున్న ఈ లోకంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డగా మనము అజాగ్రత్తగా ఉండొద్దు, అజాగ్రత్తగా ఉండకూడదు. మనం ఏం విత్తుతామో అదే కోస్తాము. మనం ఏమి ఇస్తే అదే వస్తుంది. మనం ఏమి ఇస్తే అదే వస్తుంది. మనం ఏ విత్తనం వేస్తే అదే పంటను కోస్తాం. మనం ఎలా స్పందిస్తామో అలాగే మనకు ప్రతిస్పందన వస్తుంది. కాబట్టి క్రైస్తవుడు మానవత్వము కలిగి ఉండాలి, దయాగుణము కలిగి ఉండాలి. క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషంతో బ్రతకకూడదు, అసూయతో బ్రతకకూడదు, కుళ్ళుతో బ్రతకకూడదు, మోసంతో బ్రతకకూడదు, మానవత్వం లేనివాడికి అసలు బ్రతకకూడదు. యేసు ప్రభువు రోగులను చూసినప్పుడు వారి మీద కనికరపడ్డాడట. మానవత దృక్పథంతో ప్రజల పట్ల మనము ప్రవర్తించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిన స్థితి అంటే శరీరానుసారమైన మనసు, అది మరణమని, మరణానికి సంబంధించిన మరొకటి ఉన్నది. క్రైస్తవుడు క్రైమ్ చేయొద్దట. క్రైస్తవుడు ఏం చేయొద్దు? క్రైమ్ చేయొద్దు, నేరం చేయొద్దు. క్రైమ్ అంటే అర్థమైంది కదా, నేరం చేయొద్దు. క్రైస్తవులు ఏం చేయొద్దు? క్రైమ్ చేయొద్దు. నువ్వు నేరం చేయొద్దు, నువ్వు నేరాన్ని ఎంకరేజ్ చేయొద్దు. చెయ్యి, కొట్టుకో, నేను చూసుకుంటా, వెనక నేను ఉన్నాను, ఏం జరుగుతుందో జరగదని నువ్వు క్రైమ్ను ప్రోత్సహించకూడదు. క్రైస్తవులు క్రైమ్ను ప్రోత్సహించకూడదు, క్రైమ్ను ఎంకరేజ్ చేయొద్దు. నువ్వు క్రైమ్ చేయొద్దు. వీలైతే గొడవని ఆపు, వీలైతే నేరమును ఆపు, వీలైతే సమస్యను సద్దుమణిగేటట్టుగా చెయ్యి. అంతేగాని క్రైస్తవుడు క్రైమ్ చేయొద్దు. క్రైస్తవులు ఎప్పుడు కూడా గందరగోళం సృష్టించారండి. సమాజము సమాధానంగా ఉండాలని కోరుకునేవారు, సమాజము క్షేమంగా ఉండాలని ప్రార్థించేవారు క్రైస్తవులు. క్రైస్తవులు శుభవార్తను, సువార్తను, రక్షణ వార్తను చెప్తారు. ఇది మనకు యేసయ్య ఇచ్చిన బాధ్యత. మనం అల్లర్లను, గొడవలను ఎంకరేజ్ చేయం. అల్లర్లను, గొడవలను ఎంకరేజ్ చేసేవారు సమాజంలో చాలా ఉన్నారు. క్రైస్తవులు కనబడితే, విశ్వాసులు కనబడితే, సేవకులు కనబడితే, చర్చి కనబడితే క్రైమ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో కూడా, మన ప్రాంతంలో, మన కాలనీలో కూడా ఉన్నారు. క్రైమ్ చేసేవాడు క్రైమ్లోనే కొట్టుకుపోతాడు. హల్లెలూయా. ఎట్లా ఉంది? క్రైమ్ చేసేవాడు, యేసుప్రభు చెప్పాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. పీటర్, కత్తి పట్టుకొని కత్తితోనే పోతావు. నువ్వు బైబిల్ పట్టుకుంటే బైబిల్తోనే పోతావు. ఎక్కడికి? సకల పరలోకం పోతావు బైబిల్ పట్టుకునే వాళ్ళంట. హల్లెలూయా. క్రైమ్ ఎంకరేజ్ చేయొద్దు. నెక్స్ట్, క్రైస్తవుడు పగబట్టొద్దు. క్రైస్తవులు ఏం చేయొద్దు? చెప్పండి అమ్మ, మీ నోటెంబడి చెప్పండి. క్రైస్తవులు ఏం చేయొద్దు? పగబట్టొద్దు. పగబట్టడానికి మీరు పామ, కుక్కనా, దయ్యానివా? పగబెట్టుకోవడానికి పాము పగబట్టిందంటారు. పగబడుతుందో పట్టదో నాకు తెలియదు మరి అంటుంటారు. కుక్కన పగబట్టడానికి మనుషులు గుర్తుపెట్టుకొని పరిగెత్తుకుంటావా, వచ్చి కాలు పట్టుకుంటుంది. దయ్యానివా పగబట్టడానికి? క్రైస్తవుడు పగబెట్టుకోకూడదు. హల్లెలూయా. క్రైస్తవులు ఏం చేయొద్దు? పగ పెట్టుకోవద్దు. చాలా మంది శవాన్ని చూసి భయపడతారట. చాలా మంది శవాన్ని చూసి భయపడతారు. కానీ బ్రతికున్నోడే చాలా డేంజర్ అట. శవం లేచొచ్చి నేను పట్టి పీడిస్తుంది. అయిపోయింది, నా చాప్టర్ అయిపోయింది. శవాన్ని చూసి భయపడుతున్నారు ఈనాడు. శవాన్ని చూసి భయపడవలసిన పని లేదు. బతుకున్నోడు చాలా డేంజర్. ఎక్కడ మోసం చేస్తాడో తెలియదు, ఎక్కడ హాని చేస్తాడో తెలియదు, ఎక్కడ నిందిస్తాడో, ఎక్కడ అవమానిస్తాడో తెలియదు. శరీరానుసారమైన మనసు అది మృతమైనది అని చెప్తున్నాడు. శరీరానుసారమైన మనసు అది మరణము అని చెప్తున్నాడు. శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఇలా ప్రవర్తిస్తారట, పగ పెట్టుకుంటారట. శవం లేచొచ్చి మిమ్మల్ని ఏమన్నా అంటారా? ఏమన్నది కదా, అయినా శవానికే భయపడతారు. శవానికే భయపడతారు. ఇదే లైన్లో వస్తుంది ఈరోజు వాక్యం అంతా. పగ పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు. నువ్వు దేవుని బిడ్డవని గుర్తుపెట్టుకో. నేను క్రైస్తవుడను, నేను దేవుని బిడ్డను, నాలో పగ ఉండకూడదు అని జ్ఞాపకం పెట్టుకో. చదువుతారా ఇప్పుడు? దేవుని వాక్యం చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. చాలాసేపు ఉన్నాడు, వాక్యం జరిపించలేదు కదా.
ఇప్పుడు చదవండి. ప్రసంగి గ్రంథము 7:9 స్పీడ్గా చదవండి. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖ నివాసము చేయును. ఆత్రపడి కోపపడొద్దట. కోపపడడానికి తొందరపడొద్దట. ఈ కోపము ఎవరిలో ఉంటుందంటే బుద్ధిహీనులలో హాయిగా కూర్చుంటుందట, సుఖ నివాసం చేస్తుందట. బుద్ధిహీనుల హృదయములో అంతరింద్రియములలో కోపము సుఖ నివాసం చేస్తుంది. ఆత్రపడి కోపపడద్దు. యాకోబు భక్తుడు చెప్తున్నాడు, చదువుతారా? యాకోబు 1:19. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడవలను, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇంకా ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. కోపపడుటకు నిదానించాలట. ఆత్రపడి కోపపడకు, కోపపడుటకు నిదానించు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు కోపపడడం వల్ల దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? కోపపడడం వల్ల నీకేమైనా క్షేమం కలుగుతుందా? నువ్వు కోపంగా ఉన్నాడు వెళ్ళి అద్దంలో చూసుకొని ఎట్లా ఉందా రాక్షసులాగా. కోపంతో ఉన్నప్పుడు వెళ్ళి అద్దంలో చూసుకోండి. సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళి అద్దంలో చూసుకోవడం కాదు. ఒక 2 వారాల కింద చెప్పాను కదా అద్దం గురించి. అన్ని విషయాలు చెప్తూనే ఉంటా, అన్ని విషయాలు సంఘానికి నేర్పుతూనే ఉంటా. బైబిల్లో ఉన్న ప్రతి సత్యాన్ని సంఘానికి నేర్పుతూనే ఉంటారు. మీరు కోపంతో ఉన్నప్పుడు అద్దంలో వెళ్ళి చూసుకోండి. ఎంత అగ్లీగా ఉంటారో, ఎంత గలీజ్గా ఉంటారో. నేనేనా అనుకుంటా. లేదా ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఫోన్లో ఒక ఫోటో సెల్ఫీ దిగి పెట్టుకోండి. అమ్మా, ఒక సెల్ఫీ తీసి పెట్టుకోండి. కోపంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, దుఃఖంలో ఉన్నాడు ఎలా ఉన్నారు. ఏ ఫోటో బాగుందో అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. సంతోషంగా ఉన్నప్పుడు మీ ఫోటో మీ మొహం వెలిగిపోతుంది. అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. కోపాన్ని పగగా మార్చుకోవడం వల్ల హామాను ప్రాణాలు కోల్పోయాడండి. కోపాన్ని పగగా మార్చుకున్నాడు. కోపము కొంతకాలం ఉండేది, పోయేదేమో. దాన్ని పగ పెట్టుకున్నాడు. ఈ పగ చచ్చిపోయేదాకా పోదు. పగ ఎప్పటిదాకా పోదు? చచ్చిపోయేదాకా పోదు. కోపాన్ని పగగా మార్చుకున్న హామాను మొర్దెకాయి మీద కోపం పెంచుకున్నాడు. మొర్దెకాయి మీద పగ పెంచుకున్నాడు. ఇశ్రాయేలీయుల మీద పగ పెంచుకున్నాడు. దేవుని ప్రజల మీద పగ పెంచుకున్నాడు. తను చచ్చిపోయేదాకా తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. చచ్చిపోయేదాకా కూడా తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగ కలహమును రేపును. పగ దేని రేపుతుంది? కలహమును రేపును. నీలో పగ ఉంటే అది గొడవలకు కారణమవుతుంది. గొడవలకు, కలహమునకు కారణమవుతుంది. పగబట్టిన సౌలు రాజు ఏమయ్యాడో తెలుసా బైబిల్లో? ఇశ్రాయేలీయులకు మొదటి రాజు పగబట్టాడు, పగ పెట్టుకున్నాడు, పగ పెంచుకున్నాడు. ఏమయ్యాడు? శత్రువుల చేతిలో చంపబడ్డాడు. శత్రువులు ఆయన తలను నరికేశారు. పగ పెంచుకున్న సౌలు రాజు ప్రాణాలు కోల్పోయాడు. పగబట్టకు ప్రాణాల మీదకి తెచ్చుకోకు. చెప్పండి, మాట చెప్పండి, మీ నోటే మాట చెప్పండి. పగబట్టకు ప్రాణాల మీదకి తెచ్చుకోకు. బాగుంది, మళ్ళీ చెప్పండి. పగబట్టకు ప్రాణాల మీదకి తెచ్చుకోకు. మళ్ళా పగబట్టకు ప్రాణాల మీదకి తెచ్చుకోకు. హల్లెలూయా. పగబట్టిన వారందరి కాలగర్భంలో కలిసిపోయారు. మనము ఆ లైన్లోకి వెళ్ళొద్దు, అది మంచి లైన్ కాదు. మనం ఆ పద్ధతిలోకి వెళ్ళొద్దు, అది మంచి పద్ధతి కాదు. పగ తీర్చుట నా పని అని ప్రభు సెలవిస్తున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం తెరవండి, బైబిల్ తెరవండి. రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని,
నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. పగ తీర్చక నా పని అని ప్రభువు అంటున్నాడు. ప్రతీకారము దేవునిది, పగ దేవునిది, ప్రతిఫలం ఇచ్చేది ఆయన. మధ్యలో మనం ఎందుకండి? అందులో దూరడము మధ్యలో మనం ఎందుకు? ఈ రోజుల్లో అనేకులు ఇతరుల మీద పగ పెంచుకొని సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా తమ జీవితాలను జీవిస్తూ ఉన్నారు. మొదటి విషయం చెప్తున్నాడు, మృతులలో నుండి లేవాలి మనం. ఎక్కడి నుండి లేవాలి మనము? ఇది ఫస్ట్ విషయమే. 5 విషయాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈరోజు 2 చెప్తాను, ఇంకొక 3 మలవారం చెప్తాను. మలవారం చెప్పినా పర్లేదు కానీ ఇవైతే డీటెయిల్ మీకు ఇవ్వాలి అని నా ఉద్దేశం. 2వ భాగం చెప్పినా పర్వాలేదు కానీ ఇప్పుడు ఇదంతా డీటెయిల్గా మనము తెలుసుకోవడం మంచిది. మానవత్వం గురించి చెప్పిన ఇప్పుడు ఈ మానవత్వం అనే పాయింట్ మిస్ అయినాక మీరు వచ్చిన వాళ్ళు చాలా మిస్ అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. మానవత్వం మీద ఆనిముత్యాలు లాంటి మాటలు మీకు చెప్పాను, మీరు మిస్ అయ్యారండి. మృతమైనది, శరీరానుసారమైన మనసు మృతము అని విన్నాము. ఈ శరీరానుసారమైన మనసు మరణానికి సంబంధించిన విషయాలను మనం ఆలోచన చేస్తే మానవత్వం లేదంటే ఈ రోజులలో మానవత్వం లేదు. తర్వాత క్రైస్తవులు క్రైమ్ని ఎంకరేజ్ చేయొద్దని విన్నాము. నెక్స్ట్ క్రైస్తవుడు పగ పెట్టుకోవద్దని విన్నాం. ఇప్పుడు శరీరానుసారమైన మనసు మరణము అని చదివాం కదా. దాంట్లో చాలామంది జీవితం మీద విరక్తి కలిగి, దేని మీద? జీవితం మీద విరక్తి కలిగి ఉంటున్న వారు ఈ రోజులలో అనేకులు ఉన్నారు. ఏమైంది అంటే నాకున్న సమస్యలు ఎవరికి లేవంటున్నారు. జీవితం మీద విరక్తి కలిగి బ్రతుకుతున్నారు కొంతమంది. ఏమైంది అంటే చెప్తే వినని భార్య, మాట వినని పిల్లలు, చాలని జీవితము, అప్పుల కుప్ప, శరీరంలో ఆరోగ్యాలు, ఏళ్ళ తరబడి గొడ్డు చాకిరీ చేస్తున్నా నా జీవితం ఇంకా అట్లనే ఉన్నది, ఈ జీవితం జీవించడం కన్నా చాలించడం బెటర్ అనుకుంటున్న వాళ్ళు సమాజంలో ఎందరో ఉన్నారు. క్రైస్తవులలో లేరు కదా? క్రైస్తవులలో కూడా ఉన్నారు. లేరని చెప్పడానికి లేదు, క్రైస్తవులలో కూడా ఉన్నారు. జీవితం మీద విరక్తి కలిగి జీవిస్తున్న వారు మనలో కూడా చాలా మంది ఉన్నారు. జీవితం మీద విరక్తి కలిగినప్పుడు ఏం చేయాలంటే ఒక్కరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? జీవితం మీద విరక్తి కలిగినప్పుడు ఒక్కరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి. అప్పుడు మనకు తెలుస్తుంది జీవితం విలువ ఏంటి, జీవితం ఎంత చిన్నది, అసలు మనిషి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. మనిషి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అంబులెన్స్లో వస్తూనే ఉంటారు స్ట్రెచర్ల మీద, పెద్ద అరుపులు కేకలతో లోపలికి వస్తారు. యాక్సిడెంట్ అయిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం వాళ్ళు, ఇంకా ఇతర వ్యాధులు వాళ్ళు అందరూ హాస్పిటల్కి వస్తారు. నువ్వు ఎక్కడ కూర్చుంటావు? వెయిటింగ్ హాల్లో కూర్చో. వచ్చే వాళ్ళని చూడు, వాళ్ళ ఏడుపులు రోదన విను. లోపలికి వెళ్తారు. ఇదొకటి అయిపోతుంది. అక్కడికి మళ్ళీ ఒక స్ట్రెచర్ వస్తూనే ఉంటుంది. చచ్చిపోయే వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, పేషెంట్లు లోపలికి వస్తూనే ఉంటారు. అటుపోయే వాళ్ళు అటుపోతారు. ఈ రోగం వాళ్ళు కాలు ఇరిగినోడు, కన్ను పోయినోడు, తల పగిలినోడు, చెయ్యి విరిగినోడు, రకరకాల వ్యాధులు కలిగిన వారు, రకరకాల సమస్యలు కలిగిన వారు హాస్పిటల్లో వాళ్ళని చూస్తాం. వాళ్ళందరూ చూసి నిన్ను చూసుకుంటారు. వీళ్ళందరికంటే నేను బెటర్గా ఉన్నాను, ఎందుకు చావాలి, పోయి చేతికి వచ్చిన పని చేసుకొని హాయిగా బతుకుతానని చక్కగా వెళ్ళిపోతాను. జీవితం మీద విరక్తి కలిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఒక రోజు ఉండాలట. జీవితం విలువ తెలుస్తుంది. దేవుడు నీకు కాళ్ళు, కన్ను, ముక్కు, నోరు, చెవి అన్ని సరిగానే ఇచ్చాడు కదా. హాస్పిటల్ ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ నీలో లేవు కదా. నీ దగ్గర లేవని కాదు, ఉండొచ్చు, కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు, ఆరోగ్య సమస్య, ఇతర సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలు ఉండొచ్చు, ఏమని అనట్లేదు. కానీ వాటితోనే నీ జీవితం మీద విరక్తి చెంది నీ జీవితాన్ని సాధించుకోవాలనుకోవడము అది మూర్ఖత్వం అవుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుడు నీకు అద్భుతమైన ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి. ఆ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చి యేసయ్యను కలిగి ఆ జీవితాన్ని అందంగా, అద్భుతంగా జీవించాలి. హల్లెలూయా. అద్భుతంగా జీవించాలి. ప్రభువును కలిగి ఉన్న జీవితము
ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇస్తాడు. అందుకనే కదా ఈ వాక్యం, వారానికి సరిపడే వాక్యం, మీ జీవితాన్ని ఉత్తేజపరిచే వాక్యాలు ఇక్కడ నుండి వస్తూనే ఉన్నాయి. హల్లెలూయా. ఈనాడు జీవితం మీద విరక్తి చెంది రకరకాల నిర్ణయాలు చేస్తాం. అది తప్పుడు నిర్ణయాలు. యేసయ్య సన్నిధికి వచ్చి మోకాలు వేయట ద్వారా దేవుడు ఒక గొప్ప పరిష్కారాన్ని ఇస్తాడు. మొదట చదివే మనం ఎఫెసీ పత్రిక 5:14 మృతులలో నుండి లేము. ఎక్కడి నుండి లేవాలి? మృతులలో నుండి లేవాలి. అది ముఖ్య వచనం. ఎఫెసీ పత్రిక 5:14 వచనం. మృతులలో నుండి నువ్వు లేవాలి. మృతులలో నుండి లేవు. మృతులు అంటే చచ్చిపోయిన శవాలు. గాంధీలో మార్చురీలో చాలా శవాలు ఉన్నాయి. గాంధీలో మార్చురీలో చాలా శవాలు ఉన్నాయి. ఆ శవాల మధ్యలో పడుకుంటామా? ఎక్కడ స్థలం లేదు పడుకోవడానికి. ఆ శవాలు మార్చురీలోనే స్థలం ఉన్నది అంటే పోయి అక్కడ పడుకుంటావా? అక్కడ ఒక స్ట్రెచ్చర్ మీద ఒక శవం, ఇక్కడ ఒక శవం, మళ్ళీ అక్కడ ఏసీ కూడా ఉంటుంది. మంచిగా ఏసీ ఉందని చెప్పి అక్కడ వెళ్ళి పడుకుంటారా? మార్చూరులో ఏముంటుంది? ఏసీ ఉంటుంది, అన్ని శవాలే. మార్చూరి అంటేనే అది శవాల గది. దేవుని వాక్యం అదే చెప్తుంది. మీరు మార్చూరులో పండుకున్నారు, అక్కడ నుండి లేవండి అంటున్నాడు. మృతులలో నుండి లేవండి అంటున్నాడు. మృతులలో నుండి లేవండి. మృతులలో నుండి లేవాలి. చచ్చిన వారి మధ్య నుండి లేవాలి. నిర్జీవమైన వ్యక్తుల మధ్యలో నుండి లేవాలి. నిర్జీవమైన లోకానుసారమైన పద్ధతుల నుండి లేవాలి. అప్పుడే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. హల్లెలూయా. రోమపత్రిక 4:18 చదువుతారా? రోమిలో రాసిన పత్రిక 4:14. ఒక నిమిషం. పరిశుద్ధం 17 చదవమ్మా. 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట. ఆమేన్. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీ 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేపో, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. ఈనాడు అనేకులు మార్చుల్లో పడుకుంటున్నారు. ఎవరైనా మార్చుల్లో ఉంటారా? అక్కడ అన్ని శవాలే కదా. సచ్చిన శవాల మధ్య నుండి లేవాలి. అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఎందుకంటే మృతులను సజీవులుగా చేయవాడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు మన దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ మృతమైన మనుషుల నుంచి, ఆ నిర్జీవమైన ఆ స్థలం నుంచి, ఈ లోకానుసారమైన పద్ధతుల నుండి మనము లేవాలి. అప్పుడే యేసయ్య వెలుగు మన మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. రెండో విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తా. మత్తయి సువార్త 8:22. మొదటిది, మృతులలో నుండి లేస్తే మనము ప్రకాశిస్తాము. రెండవది, యేసు అతను చూచి మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని. మృతులు చెప్తారమ్మా? నాతో పాటు చెప్పండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము. యేసయ్య చెప్తున్నాడు. మృతులు చచ్చేవారు పాతి పెట్టుకుంటున్నారు. అర్థమైందా? మృతులను తమ మృతులు పాతి పెట్టుకుంటున్నారు. మనము యేసయ్యను వెంబడించాలి. మనం ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. ఇంకా మనుషులను వెంబడించే వారు ఉన్నారా? ఇదివరకైతే సినిమా హీరోలను వెంబడించేవారు, ఇదివరకైతే హీరోయిన్లను వెంబడించేవారు, ఫాలో అయ్యేవారు, ఫ్యాన్స్గా ఉండేవారు. ఇదివరకైతే రాజకీయ నాయకులకు వెంబడించేవారు లేదా వాళ్ళకు ఫాలో అయ్యేవారు, వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యేవారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఉన్నారు. యేసయ్య చెప్తున్నాడు, చచ్చిపోయేవాడు పాతి పెట్టుకుంటాడు. మీరెందుకు ఆ శవాలతో? మీరు వచ్చి నన్ను వెంబడించండి అని యేసయ్య చెప్తున్నాడు. అది ఆ మాట మళ్ళొకసారి చదవండి.
మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉందా? మళ్ళీ పాస్టర్ ఏదో చెప్తున్నాను మళ్ళీ నన్ను అనద్దు. యేసయ్య చెప్తున్నా, చదువు శివ. నన్ను వెంబడించుకో. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాను. మృతులు అంటే చచ్చిపోయేవారు. తమ మృతులను, తమ వారు ఎవరైతే చచ్చిపోయారో వారిని పాతి పెట్టుకుంటారు. కానీ ఈ చచ్చిపోయే వారితో, ఈ మృతులతో, ఈ మృతమైన వారితో మీకేంటంటే సంబంధం? మీరు జీవగలిగిన దేవుని ప్రజలు కదా, పరలోకానికి వారసులు కదా. మీరు వచ్చి నన్ను వెంబడించండి అని యేసయ్య చెప్తున్నారు. యేసయ్యను వెంబడించాలంట. మనం ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. మృతులను వెంబడించొద్దు. మృతులను, మృతమైన వారిని మనము వెంబడించకూడదు. జీవం కలిగిన దేవునిని, జీవం ఇచ్చే దేవునిని, జీవ ప్రదాతను మనం వెంబడించాలి. ఆయనను మనం వెంబడించాలి. యేసయ్య చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. ఇదిగో నేను మృతుడనైతేనే కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను అంటున్నాను. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు కాదు. సజీవులంటే నీవు నేను, మనం బ్రతికి ఉన్నవారు. మనకు దేవుడైనా మృతులకు దేవుడు కాదు. మృతిలోనికి వెళ్ళేవారు, మృతమైన వారు దేవుని ఎలాగ స్తుతించలేరు. సజీవులుగా ఉన్న నీవు నేను మనం దేవుని స్తుతించాలి కదా. ఆయనను స్తుతించడానికే మనల్ని సజీవ లెక్కలు పెట్టాడు కదా ప్రభువు. మనము స్తుతించడానికి ఇక్కడ రావాలి. నేను గత వారం చెప్పాను, చర్చికి ఎందుకు రావాలి అని ఒక క్వశ్చన్లో చెప్పాను. మనం ఇంకా బ్రతికి ఉన్నాం కాబట్టి ఎస్ఆర్ అని ప్రజెంటేషన్ హాజరు అవ్వడానికి రావాలి. స్కూల్లో పిల్లలు ఎస్ టీచర్ ఎస్ఆర్ అంటారు కదా. చర్చికి వచ్చి యేసయ్య దగ్గర ప్రభువా నేను వచ్చానని చెప్పా. ప్రభువా నువ్వు నన్ను బ్రతికించావు, నేను స్తుతించడానికి వచ్చానని చెప్పడానికి మనము చర్చికి రావాలని చెప్పాను. ఎందుకు మనము దేవునిని వెంబడించాలి అంటే, మనము జీవము కలిగిన దేవుని బిడ్డలము కాబట్టి మనం ఆయనను వెంబడించాలి. శిష్యులు వెంబడించాలి, సమస్తమును విడిచిపెట్టి వెంబడించాలి. యేసయ్య శిష్యులు 12 మంది సమస్తమును విడిచిపెట్టారు. ఏమేమి విడిచిపెట్టారు? వాళ్ళు ఆస్తిని విడిచిపెట్టేశారు, భార్యను విడిచిపెట్టేశారు, పిల్లలను విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులను విడిచిపెట్టేశారు, లోకాన్ని విడిచిపెట్టేశారు, స్నేహితులను విడిచిపెట్టేశారు, సమస్తమును విడిచిపెట్టారు. వాళ్ళకి లాభకరంగా ఉన్నది, మనకి అటాచ్మెంట్ ఏదైతే ఉందో సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. దీనికి ఏం ప్రతిఫలం కలిగింది వాళ్ళకు? యేసు ప్రభువు పక్కన పరలోకంలో 12 కుర్చీలు, సింహాసనాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. 12 సింహాసనాల మీద వారు కూర్చోగలిగారు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యము కదా, ఎంత గొప్ప భాగ్యము కదా. లోకంలో ఏదైనా ఒక విఐపి పక్కన మనకు కుర్చీ వేస్తేనే మనం ఉబ్బి తప్పిపోయిపోతాం. ఫేమస్ కలిగిన వారి పక్కన మనకు చేరేస్తే, స్టేజ్ మీద పిలిచి కూర్చేస్తే చాలా సంతోషపడి పొంగిపోతుంటాం. కానీ యేసయ్య పక్కన, అమ్మా యేసయ్య పక్కన 12 సింహాసనాల మీద 12 మంది కూర్చున్నారంటే ఎంత గొప్ప ఆధిక్యతో. హల్లెలూయా! శిష్యులు సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. బైబిల్లో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి మీకు గుర్తు చేస్తాను. లోతు భార్య. శిష్యులేమో ఈ మృతమైన లోకంలో మనం దాన్ని ఎందుకు వెంబడించడం, జీవం కలిగిన యేసుని వెంబడిద్దామని వాళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చారు. బైబిల్లో లోతు భార్య ముందే చెప్పాడు దేవుడు, మీరు బ్రతకాలి అంటే ఆ పర్వతంకు పారిపోండి. మరలా మీరు బ్రతకాలి అంటే వెనుక తట్టు చూడొద్దు అని. మీరు బ్రతకాలంటే చచ్చిపోయే వారిని మీరు చూడకండి. మీరు జీవం కలిగి ఉండాలి అంటే వెనుకకు చూడొద్దు. వెనుకకు చూసావా నీ పని అయిపోయినట్టు అని ముందే చెప్పాడు దేవుడు. వెనుకకు చూస్తే ఉప్పు స్తంభమే. లోతు భార్య కొంత దూరం పరిగెత్తినాక నా ఫ్రెండ్స్ ఏమైపోయారు, నా బంధువులు ఏమైపోయారు, నా ఇల్లు ఏమైపోయింది, నా ఆస్తి ఏమైపోయింది, నా బంగారం ఏమైపోయింది, బీరువాలో నా పట్టు వస్త్రాలు ఏమైపోయాయి, జ్యువెల్స్ ఏమైపోయాయి, నగలు ఏమైపోయాయి, డబ్బు ఏమైపోయింది, ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైపోయినాయి, వండుకున్న కూరకుండలు ఏమైపోయాయి, మృతమైపోయే వాటి కొరకు, నశించిపోయే వాటి కొరకు వెనుదిరిగి చూసి మృత స్తంభం ఉప్పు స్తంభముగా మారిపోయిందండి. యేసయ్య ఏం చెప్పాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నువ్వు నన్ను వెంబడించు. దేవుడు ముందే చెప్పాడు లోతు భార్యకు, లోతు కుటుంబానికి, మీరు బ్రతకాలంటే వెనుదిరగకుండా పరిగెత్తండి. అంతకంటే గొప్ప అవకాశం, ఆప్షన్కి ఎవరైనా పెడతారా?
బ్రతుకుతే ఏదో ఒక దగ్గర ఏదో కాయ కష్టం చేసుకొని బ్రతుకుతాము, ముందు ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఆమె కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనుదిరిగింది, అక్కడే ఉపస్తంభంగా నిలబడి, అక్కడే ఉపస్తంభంగా నిలిచిపోయింది. ఎంత దుర్భరం కదా! మంచి అవకాశాన్ని జారవిడుచుకుంది కదా. ఈనాడు దేవుడు చెప్తాడు, వెనకకు తిరగకమ్మా అని చెప్తాడు, అక్కడే తిరుగుతూ ఉన్నారు. చికెన్ తినకండి అయ్యా అని గవర్నమెంట్ చెప్తా ఉన్నారు, ఆయన తింటూనే. మనిషి స్వభావం ఏంటంటే వద్దు అన్నదాన్ని తప్పక చేస్తారు, వద్దు అన్నదాన్ని తప్పకుండా చేస్తారు. వెనుతిరిగి చూడకు, నువ్వు ఉపస్తంభం అవుతావు అని దేవుడు ముందే చెప్పాడు. వెనుకకు తిరిగి చూస్తే ఏమవుతుందిలే అనుకుంది, అవ్వాల్సిందే అయింది. ఏమైంది? ఉపస్తంభముగా మారిపోయింది. లోతు భార్య మృతమైన వాటి కోసం వెనుతిరిగి చూసి ఉపస్తంభముగా మారిపోయింది. నెక్స్ట్, బైబిల్లో ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కాకుండా మిషనరీలు ఉన్నారు. విలియం కేరీ, చెప్పండి అమ్మా, ఒక పరిశుద్ధుడైన ఒక మంచి భక్తుని పేరు మన నోట్లో పలకాలి. విలియం కేరీ, చెప్పండి అందరు. విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఆయన స్వార్థ సేవ చేసి ఇక్కడే చచ్చిపోయారు. నీ జీవితాన్ని మన ఇండియాకు దారిపోతారు. తన భార్య బిడ్డలు సేవలోనే ఇండియా కొరకే ప్రాణాలు ఇచ్చారు. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథము తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యి మన చేతికి వచ్చిందంటే కారణం ఆయనే. ఎన్నో చదువులు, స్కూళ్ళు, విద్యాలయాలు స్థాపించి, గ్రంథాలయాలు స్థాపించి, సతీ సహగమనం అని ఇట్లాంటి భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా కాల్ చేసే ఈ దురాచారాలన్నిటినీ ఆయన వచ్చిన తర్వాతనే భారతదేశంలో రూపుమాపగలిగాడు. గొప్ప సంస్కారం తీసుకొచ్చాడు. ఈయన చరిత్ర చెప్పాలంటే ఒక రోజులో అయిపోదు. మీరు మీ ఫోన్లలో చూడవచ్చు. విలియం కేరీ చరిత్ర అంటే వాయిస్ కూడా అవకాశం ఉంది, చెప్తా ఉంటారు, మీరు వినొచ్చు, మీ పని చేసుకుంటారు. లేదా చదువుతానంటే మాటలు కూడా ఉంటాయి, మీరు చదవచ్చు, యూట్యూబ్లోనే దొరుకుతాయి. ఇట్లాంటి మీరు వెతికి ఖాళీగా ఉన్నప్పుడు వినొచ్చు విలియం కేరీ చరిత్ర. నేను ఇక్కడ చెప్పవలసిన టాపిక్లో నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, విలియం కేరీ భారతదేశానికి వస్తే తెలియదు కదా, ఆరోగ్యం బాగలేక తన భార్య బిడ్డలు ఆరోగ్యం బాగలేకపోతే ఓడ ప్రయాణమై సముద్రంలో ఇంగ్లాండ్కి వెళ్తూ ఉంటుండే మధ్యలోనే సముద్రం మధ్యలోనే చనిపోతే జల సమాధి చేశాడు. ఈ సేవ వద్దు, ఈ భారతదేశం వద్దు, నా భార్య పిల్లలు చనిపోయారని ఆయన నిరాశ పడలేదు. తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపోలేదు. అక్కడే జల సమాధి చేసి పిల్లలను భార్యను మరలా భారతదేశానికి వచ్చి మరలా ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశాడు. మరలా బైబిల్ తర్జుమా స్టార్ట్ చేశాడు. ప్రెస్ కాలిపోయినా మరలా మొదలు పెట్టాడు. గొప్ప సేవ చేశాడు విలియం కేరీ. మీ పిల్లలకు విలియం కేరీ అని పేరు పెట్టుకోవచ్చు. విలియం కేరీ సముద్రంలోనే తన భార్య బిడ్డలను జల సమాధి చేశాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో, నువ్వు వచ్చే దేవుని వెంబడించు, యేసయ్యను వెంబడించు. మనం యేసయ్యను వెంబడిస్తే దేవుడు నీకు సంబంధించిన వాటన్నిటిని ఆయన చక్కదిద్దేస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్, ఇంకొక మిషనరీ, ఆయన పేరు కూడా మీరు పలకండి, గ్రహం స్టెయిన్స్. ఆయన పేరేంటండి? గ్రహం స్టెయిన్స్. మళ్ళీ గ్రహం స్టెయిన్స్ ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఒరిస్సా రాష్ట్రంలో ఆయన మిషనరీగా వచ్చి ఆయన తన ఇద్దరు కుమారులు సేవకు వెళ్తుంటే కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు కారును ఆపి కారు మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. తన ఇద్దరు కుమారులు తన కళ్ళ ముందే కాలిపోతుంది, ఏమి చేయలేని వాడిగా. కారుతో పాటు ఆ ముగ్గురు అక్కడే కాలిపోయారు. అక్కడే సజీవ దహనం కారులో అయ్యారు. తన భార్యను పిలిచి అడిగితే, ఆ దుండగులకు కఠినమైన శిక్ష వేస్తామంటే ఆ పాస్టర్ అన్నదట, ఇలా క్షమించి వదిలేస్తున్నాను, వాళ్ళని వదిలేసేసాను అని చెప్పారు. ఎవరి మీద కేసు పెట్టలేదు, ఎవరి మీద ఆమె కోపం పెంచుకోవాలి, ఎవరి మీద ఆమె పగ పెంచుకోవాలి. ఆమె తన కుమార్తె అక్కడే ఉండి నా భర్తను నా కుమారులను పొట్టన పెట్టుకున్న ఈ రాష్ట్రాన్ని శపించేసి ఈ రాష్ట్రంలో మనం ఉండొద్దు అని వాళ్ళు కోపపడలేదు, కోపంతో ద్వేషం పెంచుకోలేదు. అదే రాష్ట్రం నుండి అదే పరిచర్యను కంటిన్యూ చేశారు.
తన కుమార్తె డాక్టర్ అయ్యి అక్కడ ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రారంభించింది. హల్లెలూయా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో నువ్వు వచ్చి నన్ను వెంబడించు. మీరు నన్ను వెంబడించండి అని యేసయ్య అడుగుతున్నాడు. సమస్యను చూసి ఇంట్లోనే పడుకుంటావు, బాధను చూసి అక్కడే ఉంటావు, నీకున్న సమస్యలను చూసి ఈ సమస్యనే కొండగా భావించి అక్కడే ఉండిపోతావు. నీ సమస్య అక్కడే ఉంటుంది, నువ్వు అక్కడే ఉంటావు. నీ సమస్యను అక్కడే విడిచిపెట్టేసి నువ్వు వచ్చాయి నేను వెంబడించు. నీ సమస్యలు ఎట్లా క్లియర్ కావాలో చూస్తాం. హల్లెలూయా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని మీరు వచ్చి నన్ను వెంబడించు. యేసయ్యను వెంబడించాలి, యేసయ్యను ఫాలో కావాలి, యేసయ్యకు అభిమానులు కావాలి, యేసయ్యకు ప్రేమికులు కావాలి, యేసయ్యకు ఫ్యాన్స్ కావాలి, యేసయ్య బిడ్డలుగా ఉండాలి. పరిస్థితులు ఏమైనా మారని ఆయనకు అప్పగించుకున్న వారి జీవితంలో అద్భుతమే చేస్తాడు, కానీ ఆయన అపమానమునకు అపాయానికి అప్పగించడు. హల్లెలూయా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నీవు వచ్చి నన్ను వెంబడించు. భక్తులందరూ సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా వచ్చి యేసయ్యను వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి యేసయ్యను వెంబడించారు. నేను యేసుప్రభువుని నమ్ముకొని సేవకు వస్తే నన్ను అందరూ వదిలేసేసారు. అందరిని వద్దనుకొని వచ్చేసిన. దేవుడు నన్ను ఎప్పుడు తక్కువ చేయలేదు. సమస్యలు ఉన్నాయి, సమస్యలు కూడా వెళ్ళినా, కష్టం కూడా వెళ్ళినా, దుఃఖము కన్నీటి కూడా వెళ్ళినా, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. పోయిన వారం కూడా చెప్పాడు, సాక్ష్యాలు కూడా చెప్పాడు నా జీవితంలోని వాక్యంలో జోడించి. అప్పుడప్పుడు కొంచెం చిన్న క్లిప్ ఇస్తాను సాక్ష్యాలు, పూర్తి ఒకటిసారి చెప్పలేను కదా. రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళినా సమస్తాన్ని విడిచిపెట్టిన కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. సమస్తాన్ని విడిచిపెడితే దేవుడు నేను విడిచిపెట్టాడు. దేవుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయడు. శిష్యులు సమస్తాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఘనతనిచ్చాడు, పరలోకం ఇచ్చాడు, సింహాసనాలను ఇచ్చాడు. వాళ్ళకిచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? వాళ్ళకిచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? తప్పకుండా ఆయన ఇస్తాడు. నశించిపోయే వాటి కొరకు, పాడైపోయే వాటి కొరకు, మృతమైపోయే వాటి కొరకు, చచ్చిన వాటి కొరకు ఎందుకు అక్కడ గద్దలలాగా, కాకుల్లాగా అక్కడ పీక తినేటట్టుగా అక్కడ ఉండాలి? క్రైస్తవుడు చచ్చిన స్థలంలో చచ్చిపోయే వాటి కొరకు, మృతమైన వాటి కొరకు అక్కడ కాదు ఉండాల్సింది. జీవం కలిగిన దేవుని దగ్గరికి వస్తే ఆయన చచ్చిపోయే స్థితిలో నుండి కూడా ఆయన లేపగలడు. ఇందాక నేను చెప్పాను, రోమ 4:17 ప్రకారంగా ఆయన మృతులను సజీవులుగా చేస్తాడు. చచ్చిన శవాన్ని కూడా లేపి నీ ముందు నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుని నీవు నేను మనం నమ్మామండి. నీ జీవితంలో ఎదురైన సమస్య ఎంత సమస్య అండి? చాలా చిన్న సమస్య, చాలా చిన్న సమస్య. అప్పు సమస్య చాలా చిన్నదే, ఆరోగ్య సమస్య చాలా చిన్నదే, నీ పిల్లలకు బాగలేదా చాలా చిన్నదే, భార్యకు బాగలేదా చాలా చిన్నదే, భర్తకు బాగలేదా చాలా చిన్న సమస్య, తల్లికి బాగలేదా చాలా చిన్న సమస్య, తండ్రికి బాగలేదా చిన్న సమస్య. మృతులను సజీవులుగా చేసే దేవుడు మన దగ్గర ఉన్నాడండి. హల్లెలూయా. అన్నిటిని పక్కన పెట్టి